సార్ నేను ఇందాక మిమ్మల్ని షుగర్ పేషెంట్స్‌కి శుక్లాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందా అని అడిగాను కదా! ఇప్పుడు అదే షుగర్ పేషెంట్స్ ఇంకా ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి? శుక్లం అనేది ఒక పార్ట్ డయాబెటిక్ పేషెంట్స్ తోటి. ఈ డయాబెటిక్ పేషెంట్స్‌లో వాళ్ళు గుర్తించాల్సింది ఏంటి అంటే డయాబెటిక్ ఏజ్ అంటాం. ఒక 5 ఇయర్స్ 5 ఏళ్ళు డయాబెటిక్ ఉన్నారనుకోండి ఆర్ ఈవెన్ ఎనీ టైమ్ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు కంటి నరం ఇక్కడ ఏదైతే ఉందో మనకి కంటి నరాన్ని మనము పరీక్షించే అవసరం ఉందన్నమాట. సో ఈ రెటీనా చెకప్ అంటాం. సో ఇందులో మనకి మార్పులు జరుగుతుంటాయి. సో ఆ మార్పులు జరిగినప్పుడు ఒక నాన్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని ఉంటుంది అనమాట. దానికి లేజర్ చేసుకోవడము సరైన కాలంలో, అన్నిటికంటే ముఖ్యం డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలి. మా దగ్గర 10 మంది పేషెంట్స్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంచి డయాబెటిక్ కంట్రోల్లో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే కొంతమంది 5 ఏళ్లలో సడన్గా చూస్తే వాళ్ళకి షుగర్ ఉందని కూడా తెలియదు. మన కంటి నరం చూసేసరికి వాళ్ళకి కంటి నరంలో చాలా మార్పులు వస్తుంటాయి అన్నమాట. సో అప్పటికే కొంతమందికి ఒక్కొక్క స్టేజ్లో కనపడుతుంటారు. సో షుగర్ పేషెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కంటి నరం పరీక్ష 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలి. బాగా కంట్రోల్లో ఉంటే కనీసం సంవత్సరానికన్నా చేసుకోవాలి. కంట్రోల్లో లేకపోతే 6 నెలలకు ఒకసారి చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. సో దానికి ఉన్న ట్రీట్మెంట్లు అయితే ఇంజెక్షన్లు వేయడం అనేది ఉంటుంది. కంటి లోపల రెటినాకి ఇంజెక్షన్స్, లేకపోతే లేజర్ అనేది చేయాల్సి వస్తుంది. ఇంకా కొంతమందికి నరం బాగా చెడిపోయి లోపల బూజు పట్టడం, అంటే ప్రాలిఫరేటివ్ మెంబ్రెన్స్ ఫామ్ అవుతాయి అనమాట. చాలా ప్రమాదం. సో అప్పుడు చూపు బాగా తగ్గిపోతుంది. దానికి కూడా ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. మన రెటినా డాక్టర్స్ చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ పెట్టుకొని వాళ్ళు మీకు ఒక సర్జరీ చేసి చూపుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఎంత అనేది మనకి కంటి పరిస్థితిని బట్టి ఉంటుంది అనమాట. సో ఈ ప్రతి ఒక్కరు షుగర్ పేషెంట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిది. కంటి నరం చెకప్ ఖచ్చితం. కంటి నరం చెకప్, కంటి నరం రెటీనా చెకప్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటే దాదాపుగా మనకి కొంతమంది మాకు జోడ్లు కావాలని చెప్పేసి అద్దాల షాప్కి వెళ్ళిపోయి వాళ్ళు అద్దాలు తీసేసుకొని అలా వదిలేస్తారు. ఇక్కడ వాళ్ళకి జరిగే ప్రమాదం ఏంటి అంటే వాళ్ళు కంటి నరం చెకప్ మిస్ చేస్తున్నారు, రెండోది గ్లకోమా చెకప్ కూడా మిస్ చేసుకుంటున్నారు. సో ఈ రెండు కూడా ఒక డాక్టర్ అయితేనే అట్లీస్ట్ గ్లకోమా స్పెషలిస్ట్ కాకపోయినా కానీ అట్లీస్ట్ డిటెక్ట్ చేసి మిమ్మల్ని ఒక గ్లకోమా స్పెషలిస్ట్, ఒక సింపుల్ గ్లకోమా అనుకుంటే, ఓపెన్ యాంగిల్ గ్లకోమా, నార్ యాంగిల్ గ్లకోమా అనుకుంటే ఐడెంటిఫై చేస్తే మనం వెంటనే ట్రీట్మెంట్ పెట్టే పరిస్థితి ఉంటుంది. అది మరి అవసరం అనిపిస్తే మనం గ్లకోమా స్పెషలిస్ట్ని పిలిపించడం, లేకుంటే గ్లకోమా స్పెషలిస్ట్కి మనం రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక టెక్నీషియన్ అనేది వాళ్ళు ఆప్టికల్ షాప్ వాళ్ళు దాన్ని కనుగొనే పరిస్థితి తక్కువ అనమాట. ఓకే. సో షుగర్ పేషెంట్స్ 6 నెలలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి కంటి నరం చెకప్ చేయించుకుంటే మంచిది అంటున్నారండి. వెళ్ళిపోయి సొంత వైద్యాలు చేసుకోకుండా ఏదో స్పెట్స్ షాపుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు టెస్టులు చేస్తే ఆ గ్లాసెస్ పెట్టేసుకొని కళ్ళు పాడు చేసుకోవద్దండి. స్టార్టింగ్ స్టేజ్లోనే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని డాక్టర్ని కన్సల్ట్ చేసి రెక్టిఫై చేసుకుంటేనే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలుగుతారు. సొంత వైద్యాలు ఎవరు చేసుకోవద్దు. షుగర్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా మరింత జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఒక బ్లడ్ ప్రెషర్ చేంజెస్, ఒక షుగర్ చేంజెస్, మన కిడ్నీలో ఎంతవరకు మనకి డ్యామేజ్ జరిగింది అనేది కూడా ఈ ప్రోగ్రెషన్, కంటి నరంలో ప్రోగ్రెషన్లో మనం రక్తనాళాలు చూడొచ్చు. నర్స్ కూడా మనము ఒక ఓసిటీ లేజర్ అనేది ఉంటుంది అనమాట. దాని ద్వారా మనము ఆ మందాన్ని మనం మెజర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ కంటి నరాన్ని చూసి ఓహో కిడ్నీ కూడా ఒక డ్యామేజ్ వరకు జరిగి ఉండొచ్చు, హార్ట్లో కూడా ఇంత డ్యామేజ్ అనేది మనకి జరిగి ఉండొచ్చు. సో మనకి బ్రెయిన్లో కూడా ఇట్ ఈస్, మా వైద్య పరిజ్ఞాన పరిభాషలో ఏమంటామంటే ఐ ఈజ్ ద విండో టు ద మైండ్ అంటాం. అంటే ఏంటి, మనం కంటిని చూసేసి మనం మెదడులో ఏమన్నా మనకి ఏదైనా ట్యూమర్ ఉందా కూడా, అంటే ట్యూమర్ ఉంది అని మనం చెప్పలేము, ట్యూమరు లేకుంటే ఏదైనా ఉంటే కూడా మనకి ఏమవుతుందంటే ఓకే ఇక్కడ పాపులేడిమా అని మనకు తెలుస్తుంది అనమాట. సో ఇలా చేసి అప్పుడు మేము చాలా కేసెస్ ఓహో వీళ్ళకి ప్రాబ్లం ఉంది అని చెప్పి ఒక సిటీని ఎంఆర్ఐ చేసి చాలామంది మనం కరెక్ట్గా అలా ఉన్నప్పుడు మనము ఈ సిటీ ఎంఆర్ఐ చేస్తే దాదాపుగా 100లో 90% మందికి మనము ఒక పాజిటివ్ ఫైండింగ్ అనేది మనకి కనపడుతుంది అనమాట. ఓకే చెకప్ చేయించుకుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ పర్టికులర్ డాక్టర్కి గైడ్ చేస్తాం. సో ఈ కంటి నరంలో మనకి చాలా విషయాలు అనేది తెలుస్తాయి అనమాట. సో కంటి నర పరీక్ష అనేది ఒక ఐ డాక్టరు కరెక్ట్గా చేసి దాని నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైస్ చేసే పరిస్థితి ఉంటుంది. సార్ ఇక్కడ నేను ఒక పర్టికులర్ కేస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది.
రోజు లెన్స్ పెట్టుకుంటుంది. అలా పెట్టుకుంటూ ఉన్నప్పుడు సడన్గా ఒకరోజు కళ్ళు రెండు రెడ్ అయిపోయాయి అనమాట. ఇన్ఫెక్షన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డ్రాప్స్ ఇచ్చారు, వాడింది. కొంతమంది ఏం చెప్తున్నారంటే నువ్వు రోజు లెన్స్ పెట్టుకుని తీయటం మంచిది కాదు, పర్మనెంట్గా లెన్స్ పెట్టేసుకో అని చెప్పారు. కొంతమంది అది కరెక్ట్ కాదు అని చెప్పారనమాట. ఏం చేయాలో తెలియక ఈ డ్రాప్స్ వేసుకుంటున్నప్పుడు కొంచెం క్యూర్ అయింది, మళ్ళీ లెన్స్ పెట్టుకొని మళ్ళీ చేస్తుంది అనమాట. సో ఏది కరెక్ట్ మీరు చెప్పండి సార్. ఒక డాక్టర్ అడ్వైస్ చేశారు లెన్స్ పెట్టుకోవచ్చు. సో ఆ డాక్టర్ తగు టెస్ట్లు అన్నీ చేసి ఒక మంచి ఎవాల్యుయేషన్ చేసి ఐ చేసి సూటబుల్ అయితేనే చెప్తారనమాట. సో ఇప్పుడు మనకి ఇందాక మాట్లాడుకున్నాం లేజర్ ఏంటి, మరి దాని దుష్ప్రభావాలు ఏమేమి, చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి. నేను చెప్పేదానికంటే ఇప్పుడు మీరే గూగుల్లో వెతుక్కోవచ్చు. సో ఇలా లెన్స్ పెడితే కూడా మీకు దుష్ప్రభావాలు ఏంటి అని ఉన్నాయి. కానీ ఇప్పుడు మా టెక్నాలజీ, మా ఎక్స్పీరియన్స్ ఎంత అడ్వాన్స్ ఇది లేజర్లో కూడా కాంప్లికేషన్ రేట్ తగ్గింది. కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు. నేను ఏం చెప్పాను, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఇలా సాగేది సాగకూడదనే మన చేతుల్లో లేదు. సో అక్కడ మన ఏజ్ని బట్టి అని కాదనమాట, బాడీ మెకానిక్స్, బయో మెకానిక్స్ అని ఉంటాయి. సో దాన్ని బట్టి అది మన చేతిలో, దిస్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఓకే, కానీ ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఈ కంటి లోపల పెట్టే లెన్స్ మీరు ఇందాక అనుకున్నాం కదా, సో ఇది పెడితే ఏమవుతుందంటే దానివల్ల ఏమైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో మనకు ఒక వారం లోపల దాదాపుగా తెలిసిపోతుంది. మహా అంటే లాంగ్ టర్మ్లో ఒక క్యాటరాక్ట్ అనేది త్వరగా రావచ్చు. కానీ అది కూడా ఇప్పుడున్న డిజైన్ లెన్సెస్, ఇప్పుడున్న వర్షన్ ఆఫ్ లెన్సెస్లో అది కూడా చాలా తగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరు లేజర్ చేశారు, దాన్ని మళ్ళీ మనము అతికిచ్చేది ఏం లేదు, ఆవిరైపోయింది ఆ టిష్యూ. కానీ లెన్స్ పెట్టాము, ఏదన్నా ఇబ్బంది ఉంది మనకి, ఇది ఇలాగా మనం పెట్టిన దానికంటే కూడా సులభంగా తీసేయచ్చు. మళ్ళీ సర్జరీ చేయాలిగా సార్? ఇక్కడ మీకు అన్ని సూటబుల్, అన్ని టెస్ట్లు ఇప్పుడు దాదాపుగా మనకి ఇప్పుడు పవర్ లేజర్ ఎవరికి చేస్తాము, 3, 4, 5, 6 పవర్ వరకే చేస్తాం. దాదాపు అది సూట్ అవ్వని వారికి ప్రతి ఒక్క డాక్టర్ ఎవరైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ లెన్స్ ఒకటే ఆప్షన్ ఉంది. అంటే ఏంటి, ఇట్స్ ఇస్ సేఫ్. ఇది ఒక 25 ఏళ్ళ నుంచి మనకు దాదాపుగా 20 లక్షల ఇంప్లాంట్స్ జరిగినాయి ఈ కంపెనీ నుంచి. దాని తర్వాత మన ఇండియన్ కంపెనీ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అట్లా మేము కూడా కొన్ని చాలా వందల కొద్ది లెన్సులు 1000 దాకా వేసామన్నమాట. సో మాకు ఎక్కడ కూడా ఇబ్బందులు, ఇనిషియల్ లెర్నింగ్ స్టేజెస్లో ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు అధిగమించేసాము. సో ఇప్పుడు మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు కూడా మాకు ఎక్కడ కూడా కంటికి ఎటువంటి ఇబ్బంది వచ్చిన పరిస్థితి లేదనమాట. కన్ను చూపు కోల్పోయే పరిస్థితి ఎక్కడా లేదు. అదే మనకి లేజర్లో అయితే చాలా వరకు కార్నియా దెబ్బతినిపోవడం అనేది చాలా జరిగాయి అనమాట. మన చేతులు నేను లేజర్లు చేసిందే చాలా తక్కువ, కానీ అది మన దగ్గర ఎక్కడ జరగలేదు. కానీ ఈ లెన్స్ పెట్టడం వల్ల మీకు నా పరిజ్ఞానం ఎంత అంటే, మీకు ఈ లెన్స్ పెట్టిన తర్వాత ఎటువంటి ఇబ్బంది రాదు. వస్తే నేను వెంటనే దాన్ని తీసేస్తే మీకు కంటిని సేవ్ చేయగలుగుతాను అనమాట. సో అది చాలా రిమోట్, 10,000 మందిలో ఒకరికి అలాగా. సో అది కూడా మనకి అన్నీ మనము స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేసి అప్పుడే మనము ఈ లెన్స్కి మనం వెళ్తూ ఉంటాం అనమాట. సో మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డాక్టర్ అడ్వైస్ చేస్తున్నారంటే అన్ని టెస్టులు చేస్తేనే అడ్వైస్ చేస్తారనమాట. సూట్ అయితేనే అడ్వైస్ చేస్తారు. సూట్ కాని పరిస్థితిలో ఏది చేసుకోకూడదు, లేదర్ చేసుకోకూడదు, లెన్స్ పెట్టుకోకూడదు. ఓకే సార్, వన్స్ లెన్స్ పెట్టిన తర్వాత అది శుక్లాల పేషెంట్ అయినా కానీ, మామూలు ఐసైట్ ఉన్న పేషెంట్కి అయినా కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత లెన్స్ ఉన్నా కూడా స్పెట్స్ పెట్టుకునే పరిస్థితి ఏమైనా వస్తుందా? సో ఇప్పుడు హై మయోపీ అంటాం. సాధారణంగా మనకి మయోపీ అంటే -4 అనమాట. సో -1, -2, -3, ఒక -6 తర్వాత అనేది హై మయోపీ అంటాం. ఇంకా పెథలాజికల్ మయోపీ అంటాం. 12, 13, 20, 25 ఉంటాయి. సో అదేమవుతుందంటే మామూలుగా సాధారణంగా ఐబాల్ కంటిగుడ్డు లెంత్ ఒక 24 mm యావరేజ్, 22 to 24 mm ఉంటుంది. కానీ ఈ హై పవర్లో ఉన్న వాళ్ళకి ఏమంటే ఇది సాగు ఉంటుంది అనమాట. సో ఇలా మళ్ళీ కొంతమందికి ఇలా సాగుతూ ఉంటుంది అది. సో అలాంటప్పుడు మనము ఒకసారి ఇప్పుడు 25 ఉన్న పేషెంట్కి మనం 25 పవర్ వేసామనుకోండి, లేకుంటే 15 ఉన్న పేషెంట్ పవర్ వేసామనుకోండి, తద్వారా వస్తే 1-2 పవర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఆపరేషన్ చేసుకోకపోయినా పెరగదు, అంటే చేసుకోకపోయినా కూడా ఏదైతే మనకి న్యాచురల్గా ఆ పవర్ ఏదైతే వచ్చే అవకాశం అది ఉంటుంది. సో ఇప్పుడు పేషెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి 15 పవర్ గ్లాస్ వేసుకోవడం ఉత్తమమా, లేకుంటే ఆపరేషన్ 15 పవర్ ఉన్నప్పుడు కొద్దిగా ఒక మోస్తరుగా ఆగిపోయినప్పుడు 15 పవర్ మనం కరెక్ట్ చేసుకుంటే తర్వాత మిగిలితే 1-2 పవర్ ఉంటుంది. అది మనము అంత మందము ఉన్న అద్దం ఆడడం మనకి ఈజీ అనమాట. సో 15 మందము 20 మందం ఉన్నకి అద్దాలు చాలా లావుగా ఉంటాయి, చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి. సో ప్లస్ పేషెంట్ ఇబ్బంది పడుతూ ఉంటారు, ఉండరు. సో అదే వాళ్ళకి 1-2 పవర్ వచ్చే అవకాశము ఆపరేషన్ చేసిన దానిలో ఎటువంటి పరిస్థితులు అది రాదు. అది లేజర్ చేస్తేనే మనకి మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇలా గుడ్డు సాగడం వల్ల. సో లేజర్కి ఆపరేషన్కి డిఫరెన్స్ మీకు అర్థమైందా? ఇంకో డౌట్ ఉంది కదా, నేను అడుగుతా.
సార్ ఇప్పుడు లెన్స్ పెట్టించుకోవాలనుకోండి, చాలామంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, చాలా వర్క్ చేసే వాళ్ళకే ఉంటుంది. వన్స్ లెన్స్ పెట్టించుకున్నాక ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది? ఇంట్లో 3 days రెస్ట్ తీసుకోవచ్చు. 3 days తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని ఒక వారం రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళచ్చు. 3 days? 3 days చాలా సార్. చాలా అండి. ఓ, నా వర్కింగ్ ప్యాటర్న్ అది అనమాట. ఓకే, మీ దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటే 3 days లో పంపించేస్తారు. 3 days అంటే వాళ్ళు ఆపరేషన్ చేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు. 3 days తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌ చేస్తాను నేను. సో 1 week తర్వాత యూ కెన్ విజిట్ ది ఆఫీస్. ఓకే, సూపర్ సార్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఏం లేదండి, 1 రోజులు మందులు వేసుకోవాలి, కంటి లోపల చేతులు పెట్టుకోకూడదు, ఒక 4-5 రోజులు మొహం కడుక్కోకూడదు, తలస్నానం చేసుకోకూడదు, అంతకంటే దుమ్ము ఎన్విరాన్మెంట్లో ఉండకూడదు అనమాట. ఒక మనిషికి ఒకసారి సైట్ వచ్చిన తర్వాత చాలా మంది బయట మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, ఈ జ్యూస్ తాగండి, ఈ ఫుడ్ తినండి, మీకు పోయిన చూపు కూడా తిరిగి వచ్చేస్తుంది అని చెప్తారు. ఇది సాధ్యమా నిజంగా? ఇట్ ఈస్ ఓన్లీ ఒక న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఒక B1 డెఫిషియన్సీ ఉంది, విటమిన్ A డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ. ఏదైతే డెఫిషియన్సీ వల్ల వచ్చిన చూపు లోపం ఏదైతే ఉందో అది మాత్రమే కరెక్ట్ అవుతుంది. మిగతా అదేదో పుట్టుకతో వచ్చిన జబ్బులు అన్నీ తగ్గుతాయి అనేది అది మనం చెప్పగలమా సార్? ఇదేనా డెఫిషియన్సీ వల్ల వచ్చిందా, లేకపోతే ఎలా వచ్చింది సైట్ అనేది? అంటే సాధారణంగా ఇప్పుడు రేచికెట్ ఒకటే వస్తుంది విటమిన్ A అండ్ D డెఫిషియన్సీ వల్ల. సో మనకి విటమిన్ A D డెఫిషియన్సీ ఉంది అంటే ఖచ్చితంగా మనం పిల్లల్ని చూస్తేనే వాళ్ళకి మిగతా ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి కూడా వాళ్ళు బాగా చెక్కి ఒక డెవలప్మెంట్ సరిగ్గా లేక అలా ఉంటారు అనమాట. కానీ ఐసైట్ అనేది మాత్రం ఫుడ్కి సంబంధం లేదా? ఎస్, బేసిక్గా ఫండమెంటల్ మనకి ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఒక సింగపూర్లో ఒక స్టడీ చేశారనమాట. ఎలా ఉంది అంటే, సింగపూర్లో కాదు ఎక్కడో చేశారు. సో అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి వాళ్ళకి ఈ అద్దాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి, ఒక క్లాస్లో ఇంత స్ట్రెంత్ కానీ. సరే, ఒక మిగతా కొంచెం రిచ్ కిడ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వాళ్ళలో ఎక్కువ ఉన్నాయని. సో ఇక్కడ ఏంటంటే ఒక 2 reasons అట్రిబ్యూట్ చేశారు. స్టేయింగ్ అంటే ఎండలో ఎక్కువ మంది ఎంతో తిరుగుతారో వాళ్ళకి ఇదొకటి, ప్లస్ వీళ్ళు గ్యాడ్జెట్ ఎక్కువ వాడుతున్నారు, వాళ్ళు కాస్త తక్కువ వాడతారు. అదొక సింపుల్, నాట్ ఇన్కంక్లూజివ్, కానీ ఏదన్నా కానీ మేజర్ ఇవి కూడా రీజన్స్. మేజర్. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. సో అఫ్లెంట్ పీపుల్లో అందరికీ మనం చూస్తున్నాం ఏది దృష్టి ఈ ఐ గ్లాసెస్ అన్నది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్. విటమిన్ D అనేది ప్రతి ఒక్కరు హెల్తీ ఆర్ నాన్ హెల్తీ, రిచ్ ఆర్ పూర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది విటమిన్ D అనేది సన్లైట్లో ప్రతి ఒక్కరు ఎక్స్పోజ్ అయితే న్యాచురల్గా వచ్చే విటమిన్ అనేది వెరీ ఇంపార్టెంట్, విటమిన్ D. అవును సార్. ఒక్క ఐసైట్ అనే కాదు సార్, చాలామంది పల్లెటూళ్ళలో పిల్లలేమో ఎంత చక్కగా స్లిమ్గా తూనిగల్లాగా ఆడుకుంటూ యాక్టివ్గా కనిపిస్తారు. మన సిటీలో పిల్లలేమో బొద్దుగాను కూర్చున్న చోట కదలలేని పరిస్థితి, గ్యాడ్జెట్స్తోనే ఆడుకోవటం, మామూలుగా యాక్టివిటీ ఉండకపోవటం, దీనివల్ల కూడా పాపం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫిజికల్ వర్కౌట్ ఉండాలి, గ్రౌండ్స్కి వెళ్ళి ఆడుకోవడం నేర్చుకోమని చెప్పాలి పిల్లలకి. పిల్లలకనే కాదు, ఈవెన్ పెద్దలు ఎవరికైనా కూడా ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఓకే వాళ్ళు ఆటోమేటిక్గా బాడీలో ఒక చెమట అనేది వస్తుంది, ప్రతి ఒక్క కండరం అనేది కదులుతుంది. సో మనము తిన్న ఆహారం అనేది బాగా అరుగుతుంది, వంట పడుతుంది, మళ్ళీ మనకి బాగా ఆకలి అవుతుంది, మళ్ళీ మనం కొద్దిగా తినొచ్చు. అది కూడా హెల్దీ ఫుడ్ తింటే మరీ మంచిది, జంక్ ఫుడ్ పక్కన పెట్టేసి. రైట్ సార్, థ్యాంక్ యూ.